వందే మాతరం ఈ రెండు పదాలు కేవలం అక్షరాలు కావు. ఇవి ఒక్క జాతి గుండె చప్పుడు. బానిసత్వపు సంకెళ్లలో మగ్గినటువంటి కోట్లాది భారతీయుల నర నరాల్లో స్వేచ్ఛా జ్వాలను రగిల్చిన అగ్ని మంత్రం ఈ పాట. ఉరికంబం ఎక్కుతూ కూడా బెరవకుండా, భయమన్నదే తెలియకుండా వందే మాతరం అని గర్జిస్తూ ప్రాణాలర్పించిన వీరుల నోట పలికిన చివరి పలుకు ఇదే. తల్లికి వందనం చేస్తూ, మాతృభూమిని దేవతగా కొలుస్తూ ఆలపించినటువంటి ఈ గీతం నిద్రావస్థలో ఒక మహాజాతిని మేల్కొల్పి పరాయి పాలనపై పోరాడేలా ఉర్రూతలిగించింది. ఈరోజు మనం ఈ అమరగీతం యొక్క ప్రాముఖ్యత, ఉజ్వల చరిత్ర, రోమాంచిత ఘట్టాలు, ఇటీవల చట్టపరమైన రక్షణ మరియు దాని 150 సంవత్సరాల గర్వించదగ్గ ప్రస్థానాన్ని తెలుసుకుందాం. వందే మాత్రం ప్రాముఖ్యత. వందే మాత్రం భారతదేశపు జాతీయ గీతం, అదేవిధంగా జాతీయ గేయం గురించి ఎంతో మందికి తెలుసు. మరి జనగణమనతో సమానమైనటువంటి గౌరవం, సమాన స్థానం కలిగినటువంటి వందే మాత్రం గురించి ఇంకొంచెం క్లియర్గా మన పొలిటికోస్ స్పెషల్ స్టోరీలు తెలుసుకుందాం. వచ్చేయండి. 1950 జనవరి 24న రాజ్యాంగ నిర్మాణ సభ దీన్ని జాతీయ గీతంగా అధికారికంగా గుర్తించింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వయంగా భారత స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించినటువంటి ఈ గీతానికి జనగణమనతో సమాన గౌరవం, సమాన హోదా లభిస్తుందని ప్రకటించారు. ఇది కేవలం ఒక దేశభక్తి గీతం మాత్రమే కాదు, ఇది మాతృభూమిని దేవతగా ఆరాధించే ఒక దివ్య భావన, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. యోగశ్రీ అరబిందో దీన్ని ఆధ్యాత్మిక శక్తి ప్రవహించే మంత్రంగా అభివర్ణించారు. చెల్లా చెదురుగా నిస్తేజంగా ఉన్న ఒక జాతిని ఏకం చేసి బానిసత్వపు శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ కోసం ఉవ్వెత్తున లేచే చేయడంలో ఈ గీతం పోషించిన పాత్ర అమూల్యమైనది, అనన్య సామాన్యమైనది. ఇక వందే మాత్ర గేయం మూలపాఠం, అదేవిధంగా దాని అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. అది 1937వ సంవత్సరం. భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించిన మొదటి 2 చరణాలు ఇవే. నేటికి కూడా యావత్ దేశం సగర్వంగా ఆలపించే రూపం కూడా ఇదే. వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకిత యామినిం, పుల్ల కుసుమిత ద్రుమదల శోభినిం, సుహాసినిం సుమధుర భాషినిం, సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం. దీని అర్థం, ఓ తల్లి నీకు వందనం. స్వచ్ఛమైన జలాలతో, సమృద్ధిగా ఫలించే పంటలతో, మలయ పర్వతం నుండి వీచే చల్లని పిల్ల గాళ్లతో, పచ్చని పైరు పంటలతో అలరారే మాతృభూమి నీకు వందనం. వెన్నెల కాంతితో, పులకించే రాత్రులు, వికసించిన పూలు, చిగురించిన చెట్లతో, శోభిల్లుతో, ఎప్పటికీ చిరునవ్వుతో, తీయని మాటలతో ఆనందాన్ని, అదేవిధంగా వరాలను ప్రసాదించే ఓ జనని నీకు వందనం, మహావందనం. ఈ చరణాల్లో బంకించంద్రుడు మాతృభూమిని కేవలం ఒక భూభాగంగా కాదు, జీవం ఉట్టిపడే వరాలు ప్రసాదించే ఒక దివ్య మాతగా చిత్రీకరించారు. ఈ భావనే లక్షలాది మంది భారతీయుల గుండెల్లో మాతృభూమి పట్ల అచంచల భక్తిని, ప్రాణ త్యాగానికి కూడా వెరవని దేశభక్తిని రగిల్చింది. అయితే నవలలోని తరువాతి చరణాలు మాతృభూమిని దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతా స్వరూపాలుగా కీర్తించాయి. అయితే మతపరమైన అభ్యంతరాల నేపథ్యంలో జాతీయ గీతంగా అధికారికంగా ఆలపించేది పై 2 చరణాలు మాత్రమే. చరిత్ర, అదేవిధంగా ఈ అమర గీతపు జననానికి పునాదినిచ్చింది. అది 1875 సంవత్సరం నవంబర్ 7 అక్షయ నవమి పవిత్ర దినాన బెంగాలీ మహాకవి బంకించంద్ర చటర్జీ తన కలం నుండి ఈ అమోఘ గీతాన్ని సృష్టించడం జరిగింది. తొలిసారిగా ఇది ఆయన సాహిత్య పత్రిక బంగదర్శన్లో వెలుగు చూసింది. 1882 బంకించంద్రుని అజరామర నవల ఆనందమఠ్లో ఈ గీతం సగర్వంగా చోటు చేసుకుంది. సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ నవలలో మాతృభూమిని సాక్షాత్తు దుర్గాదేవిగా ఆరాధిస్తూ ఈ గీతం మారు మోగింది. ఇక 1896లో భారత జాతీయ కాంగ్రెస్ వేదికపై గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఈ గీతాన్ని తొలిసారి బహిరంగంగా ఆలపించి యావత్ దేశాన్ని ఉత్తేజపరిచారు. 1901, 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహా ఉద్యమాల్లో కూడా ఈ గీతం ఒక సింహనాదంగా, ఒక పోరాట సంఘంగా మారి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. 1950 జనవరి 4న స్వేచ్ఛా భారతావనిలో రాజ్యాంగ నిర్మాణ సభ దీన్ని జాతీయ గీతంగా అధికారికంగా గర్వంగా ఆమోదించడం జరిగింది. మరి
దీని వెనుక ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. మరి ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ గీతంలోని అపార శక్తిని గురించి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో దీన్ని బహిరంగంగా పాడటాన్ని నిషేధించింది, ఎంతో భయంతో. కానీ నిషేధాలు, నిర్బంధాలు మన వీరులను ఏ మాత్రం వెనక్కి నెట్టలేకపోయాయి. స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు దీన్ని తమ యుద్ధ నినాదంగా మలుచుకుని అచంచల ధైర్యాన్ని ప్రదర్శించారు. ఖైదీలు, విప్లవ వీరులు ఉరికంబం ఎక్కేటప్పుడు కూడా వారి పెదవులపై వందే మాతరం అనే నినాదమే నిలిచింది. వారి చివరి శ్వాస వరకు ఇది దేశభక్తికి, అమర త్యాగానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయింది. గీతంలోని కొన్ని పద్యాలపై మతపరమైన అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి ఈ నేపథ్యంలో 1937లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి 2 చరణాలను అధికారిక గీతంగా ఆమోదించడం జరిగింది. ఇదే నేటికి యావత్ దేశం సగర్వంగా ఆలపించే రూపం. స్వాతంత్ర పోరాట కాలమంతా కూడా వందే మాత్రం ఏకైక సింహనాదంగా ప్రతి సభలో, ప్రతి ఊరేగింపులో, ప్రతి పత్రిక శీర్షికలో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇటీవల చట్టపరమైనటువంటి రక్షణ 2026లో వచ్చిన సందర్భంగా 150వ వార్షికోత్సవాల ఈ చారిత్రాత్మక వేళ వందే మాతరానికి తగిన గౌరవాన్ని, రక్షణను కల్పిస్తూ భారత ప్రభుత్వం ఒక సాహసోపేత, గర్వించదగ్గ నిర్ణయాన్ని తీసుకుంది. 2026 జూలైలో పార్లమెంటు ఉభయ సభలు, రాజ్యసభ అదేవిధంగా లోక్సభ జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం కింద దీనిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇక 2026 ఆగస్టు 11న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చారిత్రాత్మక బిల్లుపై సంతకం చేసి చట్టంగా మార్చారు. ఇప్పటి వరకు 1971 నాటి చట్టం జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గేయం అంటే జనగణమనకు ఉన్నటువంటి రక్షణ మాత్రమే ఉండేది. కానీ వీటి సరసన ఇప్పుడు ఈ చారిత్రాత్మక సవరణతో వందే మాత్రం కూడా అదే స్థాయి గౌరవప్రదమైన రక్షణను పొందుతోంది. వందే మాత్రం గానాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ సభలో అవాంతరం సృష్టించడం ఇప్పుడు శిక్షార్హమైన నేరం. గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనమందరం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం, ఈ చట్టం వందే మాత్రం పాడటాన్ని తప్పనిసరి చేయలేదు. కేవలం దాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని, అదేవిధంగా అడ్డుకోవడాన్ని మాత్రమే నేరంగా పరిగణిస్తోంది. జాతీయ గేయానికి ఇప్పటికే ఉన్న రక్షణతో సమానంగా హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జాతీయ గీతం, జాతీయ గేయం 2 కలిపి ఆలపించినప్పుడు వందే మాత్రం మొదట వినిపించాల్సిందే. 150 సంవత్సరాల కళ, 150 సంవత్సరాల వేడుక, ఒక అమర ప్రస్థానం ఇది. 2025, 2026లో వందే మాత్రం తన 150వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటోంది. 2025 నవంబర్ 7న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పొడవునా జరిగే ఈ 150 సంవత్సరాల మహావేడుకలను ఆవిష్కరించారు. ఇక ఈ చారిత్రాత్మక సందర్భంగా స్మారక తపాలా బిళ్ళ నాణెం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు దేశం నలుమూలలా ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. 2026 జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవ పెరేడ్కు 150 ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం గర్వకారణమైన ప్రధాన థీమ్గా నిలిచింది. 2026 ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎర్రకోట బురుజుల నుండి వందే మాతర గీతం మారు మోగనుంది. ఇది ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపే అపూర్వ క్షణం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కూడా వందే మాత్రం 150వ వార్షికోత్సవంలో మేళవించి జాతీయ పతాకం మరియు జాతీయ గీతం అనే 2 పవిత్ర చిహ్నాలను ఒకే తాటిపైకి తెస్తోంది. ఇక 150 సంవత్సరాల క్రితం బంకిం చంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన ఈ అమోఘ పదాలు నేటికి కూడా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉన్నాయి. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ఉజ్వల చరిత్ర నుండి స్వేచ్ఛా భారత నిర్మాణం వరకు వందే మాత్రం మనకు ఒక్కటే గుర్తు చేస్తుంది: మాతృభూమి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత ఎప్పటికీ శాశ్వతమైనవి, అనంతమైనవి అని. ఈ 150వ వార్షికోత్సవ శుభవేళ ప్రతి భారతీయుడి నోట మారుమోగాలి ఈ ఒక్క నినాదం: వందే మాతరం, వందే మాతరం. జై హింద్, జై భారత్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.